ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తుంటే మరోవైపు వరద తగ్గుముఖం పట్టాక ప్రబలే అంటువ్యాధులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం 300 స్పెషల్ టీమ్స్ ను పవన్ ఏర్పాటు చేశారు. ప్రతి 6 గంటలకు ఒకసారి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. అయితే ఓవైపు వరద బాధితుల కోసం పవన్ పాకులాడుతుంటే మరోవైపు కొన్ని మీడియా సంస్థలు ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఓవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తుంటే మరోవైపు వరద తగ్గుముఖం పట్టాక ప్రబలే అంటువ్యాధులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం 300 స్పెషల్ టీమ్స్ ను కూడా పవన్ ఏర్పాటు చేశారు. ప్రతి 6 గంటలకు ఒకసారి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. అయితే ఓవైపు వరద బాధితుల కోసం పవన్ పాకులాడుతుంటే మరోవైపు కొన్ని మీడియా సంస్థలు ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఎలా చూడాలి? సీఎం ఏమో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ హెల్ప్ చేస్తున్నారు, డిప్యూటీ సీఎం ఏమో వరద తరువాత జరిగే పరిణామాలపై కూడా ఫోకస్ చేస్తూ వస్తున్నారు, ప్రబల వ్యాధులపై వాటన్నిటిపై. కానీ కొన్ని మీడియా సంస్థలు డిప్యూటీ సీఎంపై తప్పుడు వార్తలు ఇస్తుంది అంటూ కూడా ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. ఏమంటారు? చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కొన్ని ప్రచార మాధ్యమాలు వస్తున్నటువంటి తప్పుడు కథనాలు అయితే మాత్రం అందరూ కూడా ముఖ్యగండంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సమయంలోనే అదే సమయంలో అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ కూడా ప్రతి 6 గంటలకి కూడా నివేదిక తెప్పించుకుంటూ ఎలా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉంది, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంతమందికి సహాయ చర్యలు అందుతున్నాయి, ఎంతమంది డిజాస్టర్లు ఇదైపోయి ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు, అక్కడ శానిటైజేషన్ సంబంధించి ఏ విధంగా ఉంది ఎంతో కూడా ఆయన ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే వరద వచ్చిన తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏవవుతుంటాయి అంటే అంటువ్యాధులు కావచ్చు, సీజనల్ వ్యాధులు కావచ్చు, ఇంకా ఇతరత్ర దీని తర్వాత వరద తర్వాత వచ్చే పరిణామాలపైన దాన్ని క్లీన్ చేసే విధానాలపైన కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి టీమ్స్ తోటి 300 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వారందరితోటి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం, ప్రతి 6 గంటలకు ఒకసారి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకి దిశ కూడా చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాల్లో క్లీన్ చేసి అక్కడ బ్లీచింగ్ ఇతరత్ర చల్లాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం, దానికి సంబంధించి నిధులకు సంబంధించి కూడా ఎక్కడి నుంచి తేవాలి, ఏ విధంగా దాన్ని మనం ఖర్చు పెట్టాలనే దానికి కూడా ఒక నివేదిక కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సమాచారం ఉంది. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ కనుక ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు కనుక వస్తే కనుక అభిమానులతో పాటు ఇతర వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసేందుకు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరత్ర కారణాల వల్ల కూడా వరద సహాయ చర్యలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ కొద్దిగా అంటే ఇప్పుడే మనకి సమాచారం అందుతోంది. సీఎం సహాయ నిధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతుగా కూడా ₹1 కోటి విరాళాన్ని ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది వరద బాధితుల కోసం. అయితే దీనికోసం ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటున్నారు. ప్రతి 6 గంటలకు ఒకసారి ఇప్పటికే 1,72,000 హెక్టార్లో పంట నష్టం జరిగింది. ఆ నష్ట నివారణ చర్యలో భాగంగా కూడా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.
అప్డేట్ ఉందా? మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతుగా ₹1 విరాళాలనేది ఒక కొద్ది 5 నిమిషాల ముందు మాత్రం ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఏదైతే పంట నష్టపోయినటువంటి ముఖ్యంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి చోట కూడా అటు ఎన్టీఆర్ డిస్టిక్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంటే అటు జగ్గేపేట మొదలు పెట్టుకుంటే ఇటు ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రం పక్కన ఉన్నటువంటి అవనిగడ్డ మచిలీపట్నం నియోజకవర్గాల వరకు కూడా పూర్తిగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. వేసినటువంటి నాట్లు ఏవైతేనో అవన్నీ కూడా పోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూరగాయలు అదేవిధంగా మెట్ట పంటలు కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. వాటన్నింటినీ కూడా ఆయన అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికారికంగా ఆయన క్షేత్రస్థాయిలో అందరికి ముందు కనపడే మనిషి కాదు. ఎప్పుడు కూడా ఆయన పేరు చూసుకోవాల్సినటువంటి పేరు కోసం బతికేటటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఆయన వెనక నుంచి క్షేత్రస్థాయిలో ఏం దొరుకుతుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ప్రజలకి నెక్స్ట్ వరద అయిన తర్వాత ఏ విధంగా సాయం చేయాలి, వారి పంట నష్టాన్ని ఏ విధంగా చేయాలనే అంశాలపైన కూడా ఆయన ఇప్పటికే నివేదిక తెప్పించినటువంటి పరిస్థితి. ఆయన సంబంధించి కూడా సీఎంతో కూడా ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పంట నష్ట నివారణకు సంబంధించి కూడా చర్యలు ఏ విధంగా చేయాలనేది కూడా ఆయన ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి కార్యాలయంలో ఇప్పుడు ప్రెస్ మీట్ అయితే నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సాంబశివరావు, మనకి అందుతున్న సమాచారం ప్రకారం 300 స్పెషల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేసినట్టు అతి తక్కువ టైంలోనే చాలా ఎఫెక్టివ్గా పనిచేసే టీంని సిద్ధం చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అందుతోంది జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దాని మీద ఏమైనా అప్డేట్ ఉందా? చందు, ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఆయన మొదటి నుంచి కూడా ఏ పని కూడా అందరికీ తెలిసే విధంగా చేయరు. చేసే పని ఇప్పుడు కూడా సీక్రెట్ గా చేస్తారు. ఈ క్రమంలోనే ఈ సంబంధించి వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి స్పెషల్ గా 300 టీమ్స్ ని ఆయన ఏర్పాటు చేయడం, అది కేంద్రంతో ఎప్పటికప్పుడు కూడా టచ్ లో ఉండి కేంద్ర బలగాలు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే అత్యవసర విభాగాలతో మాట్లాడుతూ కూడా కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వారికి అందిస్తూ అక్కడి నుంచి కూడా సహాయాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే అటు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 300 టీమ్స్ ఇచ్చేటటువంటి నివేదిక ఏదైతే ఉందో అంటే గృహాలలోకి నీళ్లు వెళ్ళిపోయి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంది, అక్కడ ఎటువంటి అవసరాలు కావాలని చెప్పేసి ఆయన కోరినప్పుడు ఆయన ఎవరెవరు పంపించాలండి దానిపై ఆలోచించి కూడా అటు అధికారుల్ని ఆయన మళ్లించడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆయన వెనక నుంచి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ మరియు రేపు కూడా మనకున్న సమాచారం ప్రకారం రేపు ఆయన క్షేత్రస్థాయిలో పరీక్షలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. చంద్ర, సాంబశివరావు, ప్రస్తుతం వరద తగ్గుతున్నప్పటికీ కూడా ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఎలా ముందడుగు వేస్తుంది? అంటే గత ప్రభుత్వం ఈ విషయంలో విస్మరించింది. ఒకవైపు కృష్ణానది 11 లక్షల క్యూసెక్ల నీరు వచ్చినప్పటికీ కూడా కొద్దిగా ఎఫెక్టివ్ గానే ఉంది, అంటే ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు కలగలేదు. ఇటువైపు మాత్రం బుడమేరు ఉన్నటువంటి ప్లేస్ లో మాత్రం ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ వచ్చింది 35,000 క్యూసెక్లే. సో ఇలాంటివి ఇక ఫ్యూచర్ లో రిపీట్ కాకుండా ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేస్తోంది? చందు, మనం చూసుకున్నట్లయితే ఈ డిజాస్టర్ సమయం అంటే ఈ వరదకు సంబంధించి కూడా మొత్తం అంతా కూడా అటు గత ప్రభుత్వాల వైఫల్యం అని మాత్రం మనకు పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ బుడమేరు వాగుకి సంబంధించి బుడమేరు వాగు పొంగినప్పుడు ఈ వరద నీరంతా కూడా వెళ్లాల్సింది అటు గోదావరిలోకి. అంటే ఏదైతే కైకలూరు దగ్గర ఉన్నటువంటి ఏలూరు జిల్లా అటు పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాకి మధ్యన ఉండేటటువంటి కొల్లేటు సరస్సు నుంచి ఈ వరద నీరు అటు సముద్ర ప్రాంతంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ కొన్ని కారణాల వల్ల కొన్ని సంవత్సరాల క్రితం అయితే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మొదలు పెట్టినటువంటి పరిస్థితి కొన్ని కారణాల అది ఆగిపోవడంతో తర్వాత దాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం, ఆ కారణంతో ఆ వరద నీరు అటు వెళ్లకుండా తర్వాత ఇప్పుడు ఆ వరద ఏదైతే బుడమేరు వాగు పొంగడంతో ఇప్పుడు విజయవాడకి నష్టం వాటిల్లింది. ఇక్కడి నుంచి అయినా సరే అధికారులు ఆ బుడమేరు వాగు పొంగేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వరద నీరు వెళ్ళేటటువంటి మార్గం ఏ విధంగా గతంలో ఉండేదో ఆ మార్గాన్ని కనుక క్లియర్ చేసినట్టే కనుక ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చేది కాదు, ఇలాంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుగాని ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలి, మరలా రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వంలో
దానికి సంబంధించి బుడమేరు వాసులకు సంబంధించి ఏదైతే వరద వచ్చినప్పుడు కావచ్చు, వేస్ట్ వాటర్ కావచ్చు, అవన్నీ కూడా ఆ సముద్రంలో కలిసిపోయే విధంగా దానికి సంబంధించినటువంటి రూట్ ఏదైతే ఉందో దాని అంతా కూడా క్లియర్ చేసినట్టయితే కనుక మళ్ళా ఇలాంటి విపత్కర పరిస్థితి అయితే వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎన్ని లక్షలు అంటే ఇప్పటి వరకు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా కృష్ణానదికి ఇలాంటి వరద వచ్చినటువంటి పరిస్థితి లేదు. 70 సంవత్సరాల పైబడి కూడా విజయవాడలో ఇలాంటి వానలు, ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే మనం చూసుకున్నట్లయితే ఏదైతే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా పూడ్చి కట్టడాలు కడతాం ఒక ఎత్తు అయితే, డ్రైనేజీ వ్యవస్థను పూడ్చి కట్టడాలు కడతాం మరో వ్యవస్థ అయితే, వీటిని సంబంధించి డ్రైనేజీ నుంచి కావచ్చు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు నేరుగా సముద్రంలోకి వెళ్ళే మార్గాన్ని పూడిపోయినప్పటికీ కూడా క్లియరెన్స్ చేయకపోవడం అటు ప్రభుత్వాల తప్పిదంగా మనం చెప్పాలి. ఇక మీదైనా సరే అధికారులు, ప్రభుత్వాలు కూడా మేల్కొని ఆ యొక్క దానికి సంబంధించినటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ ని కనుక క్లియర్ చేసినట్టయితే కనుక ఇలాంటి విపత్కర పరిస్థితులు అయితే మళ్ళా రావు. అందుకనే దానికి సంబంధించి కూడా అటు అధికారులతో అటు సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీన్ని మళ్ళా పునరావృతం కాకుండా ఏం చేయాలనే ఆలోచన కూడా వారు డిస్కషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా వరద ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో వారందరికీ కూడా సేఫ్ సైడ్ అయిన తర్వాత అందరితోటి సమీక్షలు నిర్వహించి త్వరితగతిన కూడా దానికి సంబంధించి మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలనే దానిపైన కూడా సమీక్షలు నిర్వహిస్తా ఉంటూ కూడా అటు అధికారులతోటి మనతో ఎవరు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. సాంబశివరావు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా ఇప్పుడే మనకి బ్రేకింగ్లో మనం చూడడం జరిగింది. అంటే విరాళం ప్రకటించిన తర్వాత కూడా నేను వరద సహాయానికి ఇబ్బంది కలగచేయకూడదని ఫీల్డ్లోకి రాలేదు, బట్ మానిటరింగ్ చేస్తూ కూడా వరద తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వాటికి సంబంధించి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోకస్ చేశానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రకరకాల మీడియా సంస్థలు రకరకాల విజయవాడలో వరద పవన్ ఎక్కడ అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఒకవైపు కృష్ణానది ఉన్నప్పటికీ కూడా బుడమేరుకు సంబంధించి అది పరివాహక ప్రాంతంలో కూడా అక్రమంగా కట్టడాలు, రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. నదికి అడ్డుగా ఉన్నటువంటి ప్లేసెస్ అంతా కూడా వాటర్ ఫామ్ అవడం జరిగిందని గతంలో నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంతమంది రియల్ భూమ్ ఎవరైతే దీనిలో ఉన్నారో అక్రమంగా కట్టడాలు ఉన్నాయనేది కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. దీనిపై గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో లాగా ఏపీలో ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఇప్పుడు చంద్ర మనం చూసినట్లయితే ఏదైతే తెలంగాణలో హైడ్రా ఏదైతే చేస్తుందో అలాంటి పరిస్థితిని కనుక ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయాలనే ఆలోచన అయితే మాత్రం ఇప్పటి నుంచి కాదు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అది అలాంటి జరగాలని కూడా ఒక ప్రయత్నం అయితే స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఈ లోపలే ఇలాంటి విపత్కర పరిస్థితి రావడంతో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మొత్తం సర్దుమణిగిన తర్వాత దానిపైన పూర్తిగా శ్రద్ధ పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా చేసేటటువంటి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనుక ఫీల్డ్ లోకి వచ్చి కనుక రోడ్డు మీద తిరిగితే కనుక సహాయక చర్యలు వరద ప్రభావిత ప్రాంతాల్లో అభిమానులు కావచ్చు, బయట జనాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన్ని కలవాలనే ఆతృత కావచ్చు, ఆయనతో మాట్లాడేలా దాంతో అక్కడ ఉన్నటువంటి సమస్యలు చిన్నదాన్ని కూడా ఇంకా పెద్దదయ్యి వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే పవన్ కళ్యాణ్ కేవలం క్షేత్రస్థాయి పర్యటనకు రానటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూడా ఆయన కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రోడ్డు మీద అడుగుపెట్టినా సరే 100 నుంచి నిమిషాల్లో, వేలల్లోకి, గంటల్లో, లక్షల్లోకి ఆ యొక్క జనప్రవాహం మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే వరద సహాయ చర్యలకి కనుక ఆటంకం వస్తుందనే ఉద్దేశంతో ఆయన పుట్టినరోజు వేడుకలకు కూడా ఎక్కడ అంటే నిన్న ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగినాయి. కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ అభిమానులు ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన కలవడానికి ఎక్కువగా ఆరాటపడతారు. కాబట్టి అలాంటివి జరగకూడదని ఆయన అజ్ఞాతంలో ఉంటూ ఏదైతే ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటూ ఆయన ఒంటరిగా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసుకోవడం, ఆ టీముల ద్వారా ఈ యొక్క ఫీడ్ తెప్పించుకుని ఆ ఫీడ్ ద్వారా వచ్చినటువంటి సమాచారంతో ప్రజలకు ఏం చేయాలి ఏంటనే దానిపైన పూర్తిగా ఆలోచన చేసుకుంటూ వారికి ఏ విధంగా సహాయం చేయాలనే దానిపైన ఆయన పూర్తిగా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఎప్పటికీ కూడా ఈ ఏదైతే ప్రజలు విస్మరించారని చేస్తున్నటువంటి మీడియా సంస్థలు చేస్తున్నటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుష్ప్రచారంగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. చందు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.